వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఒక రహస్య ఆడియో లీకు 2 లక్షల కోట్ల బడ్జెట్, ప్రపంచాన్నే శాసిస్తున్న ఇద్దరు మహానేతల మధ్య జరిగిన ఆ సీక్రెట్ డీల్ ఏంటి? మనిషికి చావే లేని అమరత్వం సాధ్యమేనా? మరణాన్ని జయించడం సాధ్యమేనా? రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అంతరహస్యంగా సాగిస్తున్న ఆ మెగా ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? రష్యా తెర వెనుక నడుపుతున్న ఆ సంచలన ప్రాజెక్టు విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మానవుడు ఎప్పటికీ మరణించకుండా ఉండే అమరత్వ రహస్యం త్వరలోనే బయటపడబోతుందా? ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక శక్తివంతమైన దేశం దేనికోసం తెర వెనుక భారీ వ్యూహాన్ని నడుపుతుంది? సుమారు 2 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఒక రహస్య జాతీయ శాస్త్రీయ కార్యక్రమం శరవేగంగా సాగుతుంది. బీజింగ్లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా లీకైన ఒక ఆడియో రికార్డింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ఈ సంభాషణ మానవాళి భవిష్యత్తును మార్చేలా ఉంది. అవయవాల మార్పిడి ద్వారా మనుషులు తమ అవయవాన్ని ఎప్పటికీ నిలుపుకోవచ్చని వారు చర్చించుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మరణాన్ని సైతం జయించడం సాధ్యమేనని వారు బలంగా నమ్ముతున్నారు. న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీస్ పేరిట రష్యా ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ప్రకటించింది. కణాల వృద్ధాప్యాన్ని పూర్తిగా అడ్డుకునే సరికొత్త చికిత్సలను శాస్త్రవేత్తలు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తుది ఫలితాలను ప్రపంచానికి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిలికాన్ వ్యాలీలోని పరిశోధనలకు గట్టిపోటీ ఇస్తూ రష్యా దీనిని ప్రభుత్వ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తుంది. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే మానవ చరిత్రలోనే సరికొత్త అధ్యయనం లెక్కించబడుతుంది. ఈ అధునాతన శాస్త్రీయ కార్యక్రమం వైద్య రంగంలో ఊహించని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది. జీవకణాల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించడంలో ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. 3D ప్రింటింగ్ సాంకేతికత ద్వారా మానవ శరీర అవయవాలను సృష్టించేందుకు పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకల థైరాయిడ్ గ్రంథిని, మానవ కార్టిలేజ్ను విజయవంతంగా ప్రింట్ చేసి రికార్డు సృష్టించారు. రాబోయే 4 ఏళ్లలో పూర్తిస్థాయి మానవ అవయవాలను 3D ప్రింటింగ్ ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జన్యుపరంగా మార్పులు చేసిన మినీ పందులలో మానవ అనుకూల అవయవాలను పెంచడం మరో అద్భుతమైన ప్రయోగం. ఈ పందులలో పెరిగే అవయవాలను మనుషులకు విజయవంతంగా మార్పిడి చేయడం ద్వారా అవయవాల కొరతను పూర్తిగా తీర్చవచ్చు. కణాలను సురక్షితంగా దాచడానికి అత్యాధునిక క్రియోథెరపీ విధానాలకు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉపయోగిస్తున్నారు. రీజనరేటివ్ మెడిసిన్ రంగాలు ఈ ప్రయోగాల ద్వారా మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అవయవాల మార్పిడి ప్రక్రియ ద్వారా మనుషులు జీవితకాలాన్ని గణనీయంగా పొడిగించడం సాంకేతికంగా సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా సాగుతున్న ఈ పరిశోధనలు వైద్య శాస్త్ర సరిహద్దులను సరికొత్తగా విస్తరిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత ఆశయాలకు దేశ వ్యూహాలు దాగి ఉన్నాయి. నమ్మశక్యం కాని ఈ మహాయజ్ఞాన్ని పర్యవేక్షించే బాధ్యతను పుతిన్ తన సొంత కుమార్తెకు అప్పగించారు. ఎండోక్రైనాలజిస్టుగా మంచి గుర్తింపు ఉన్న మరియా వారంతోత్సవ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో సాగుతున్న జన్యు పరిశోధనలో ఈ అమరత్వ ప్రాజెక్టును పూర్తిగా అనుసంధానించారు. దేశంలోని కీలకమైన జాతీయ జన్యు కార్యక్రమాలన్నీ ప్రస్తుతం ఆమె ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఒక దేశాధినేత వ్యక్తిగత ఆసక్తిని ఏకంగా ప్రభుత్వ అధికారిక విధానంగా మార్చడం ఇక్కడ గమనార్హం. యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా రష్యా ప్రభుత్వం చూసుకుంటుంది. అత్యున్నత స్థాయి అధికారిక అండదండలు ఉండటంతో శాస్త్రవేత్తలు ఎలాంటి అడ్డంకులు లేకుండా పరిశోధనలు సాగిస్తున్నారు. చైనాతో ఈ రంగంలో రష్యా చేతులు కలిపితే బయోటెక్నాలజీ రంగంలో వారిద్దరి శక్తి అపారంగా పెరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. తమ కుమార్తె సమర్థతపై నమ్మకంతో పుతిన్ ఈ భారీ బాధ్యతను ఆమె చేతుల్లో పెట్టడం విశేషం. భవిష్యత్తులో ఈ పరిశోధనలు రష్యా దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని భావిస్తున్నారు. సంచలనం సృష్టిస్తున్న ఈ అమరత్వ ప్రయోగాలు కేవలం ఆశావాదాన్ని మాత్రమే కాకుండా అనేక అనుమానాలను కూడా రేకెత్తిస్తున్నాయి. మానవ శరీరంలో ఇతర అవయవాల తిరస్కరణ, జన్యు మార్పుల భద్రతపై శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదు. జంతువుల శరీరంలో మానవ అవయవాలను పెంచడం అనే అంశం తీవ్రమైన నైతిక చర్చలకు దారితీస్తుంది. ఇలాంటి అత్యంత ఖరీదైన అధునాతన చికిత్సలు కేవలం సంపన్నులకు మరియు పాలకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల సమాజంలో పేద ధనిక వ్యత్యాసాలు, సామాజిక
సామాజిక అసమానతలు మరింతగా పెరిగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రష్యాలో ప్రస్తుతం సగటు ఆయుర్దాయం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కొందరు సమర్థిస్తున్నారు. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఈ భారీ నిధులను సామాజిక ఆర్థిక అవసరాలకు వాడాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాధారమైన ఇతర వైద్య సదుపాయాలను వదిలేసి అమరత్వం కోసం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి అమరత్వం అనేది ఇప్పటికీ శాస్త్రీయంగా చాలా దూరంలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి నియామకాలను విరుద్ధంగా సాగే ఇలాంటి ప్రయోగాలు మానవాళికి ఎలాంటి పరిణామాలను తెస్తాయో అన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. సైన్స్ సాధించే ఈ ప్రగతి సామాన్యుడికి ఉపయోగపడనప్పుడు దానికి విలువ ఎక్కడుంటుందని ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం అనేక అధునాతన రంగాలపై దృష్టి పెట్టింది. కణాల వృద్ధాప్యాన్ని నెమ్మది చేసే చికిత్సల అభివృద్ధి ఇది ప్రాజెక్టులలో కీలక భాగం. కణజాలాలు, అవయవాలను 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేయడం, ఇప్పటికే ఎలుకల థైరాయిడ్ గ్రంథి, మానవ కార్టిలేజ్ విజయవంతంగా ప్రింట్ చేశారు. 2030 నాటికి పూర్తి మానవ అవయవాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జన్యుపరంగా మార్చిన మినీ పందులలో మానవ అనుకూలల అవయవాలు పెంచి మనుషులకు మార్పిడి చేయడం, ఇది అవయవాల కొరతను తగ్గించడానికి సహాయపడుతుంది. క్రియోథెరపీ ఇవి కణాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. ఈ సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలతో సమాంతరంగా ఉన్నాయి. రష్యా వాటిని రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది. ఏది ఏమైనప్పటికీ రష్యా నడుపుతున్న ఈ జాతీయ శాస్త్రీయ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పోటీని తెచ్చిపెట్టింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ పరిశోధనలకు సమాంతరంగా రష్యా ఈ ప్రయోగాలను ప్రభుత్వ స్థాయిలో అత్యంత వేగంగా నడుపుతుంది. ఇలాంటి ప్రపంచ స్థాయి పోటీల వల్ల అంతిమంగా మానవాళికి మెరుగైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మానవ సామర్థ్యాలను, జీవితకాలాన్ని సైన్స్ ఎంతవరకు విస్తరించగలదో నిరూపించడానికి ఇదొక గొప్ప వేదిక. ఫలితాలు అనుకూలంగా వచ్చినా రాకపోయినా ఈ పరిశోధనలు మానవ పరిణామాల క్రమంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోతాయి. 3D ప్రింటింగ్, జిన్ థెరపీ వంటి రంగాలు ఈ ప్రయోగాల ద్వారా ఊహించని మైలురాళ్లను అందుకుంటున్నాయి. భవిష్యత్తులో మానవ శరీరంపై వచ్చే అనేక జబ్బులకు ఈ పరిశోధన ద్వారా ముందే పరిష్కారాలు కనుగోవచ్చు. సాంకేతిక లోపాలు, నైతిక సవాళ్లను అధిగమిస్తే వైద్య రంగంలో సరికొత్త అద్భుతాలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అమరత్వం అనేది ఒక కలగానే మిగిలిపోయినా సగటు మనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ప్రకృతి రహస్యాలను ఛేదించేందుకు మనిషి చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటం నిజంగా అభినందనీయం. రాబోయే శతాబ్దంలో మానవ మనుగడ ఎలా ఉండబోతుందో నిర్ణయించే శక్తి ఈ పరిశోధనకు ఉంది. విమర్శలు ఎలా ఉన్నా రష్యా వేస్తున్న ఈ అడుగు ప్రపంచ బయోటెక్నాలజీ రంగాన్ని ఖచ్చితంగా ఒక మలుపు తిప్పబోతుంది. ప్రకృతి నియమాలను దాటి రష్యా చేస్తున్న ఈ అమరత్వ ప్రయోగం నిజంగానే మరణాన్ని జయిస్తుందా, లేక కేవలం ధనవంతులకే పరిమితమయ్యే ఒక విలాసంగా మిగిలిపోతుందా? ఏదేమైనా కాలమే దీనికి సమాధానం చెప్పాలి. 2 లక్షల కోట్ల బడ్జెట్, పుతిన్ కుమార్తె పర్యవేక్షణ, 2030 నాటికి పూర్తి కాబోతున్న ఈ ప్రాజెక్ట్ మానవ చరిత్రను మార్చేస్తుందా? మరణాన్ని జయించే ఈ వేటలో మనిషి గెలుస్తాడో లేదో చూడాలి.